ఉదయకాల సమయంలో దేవుడు మనలందరినీ గడిచినటువంటి దినములన్నీ కూడా కనికరించి కాచి కాపాడి ఉదయకాల సమయంలో ప్రభువుని స్తుతించి ఆరాధించడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి అందరం ఒకసారి రెండు చేతుల పైకి దేవునికి స్తోత్రాలు చెబుదా. హల్లెలూయా. తనలో చెల్లించిన ప్రార్థన చేసుకొని ప్రభువుని స్తుతించుదా. మమ్మల్ని మిగిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మా యేసయ్య, నీ ఘనమైన శ్రేష్టమైన నామములకు స్తుతులను చెల్లిస్తున్నా. అనేక దినముల రీతిగా ప్రభువా ప్రార్థిస్తున్న రీతిగా ఈ ఉదయకాల సమయంలో నీ నామమును స్తుతించడానికి, నీ నామమును ఘనపరచడానికి మీరు మాకు ఇచ్చిన ఇది శ్రేష్టమైన తరుణమును బట్టి నీకు వేలాది వందనాలు స్తుతులను చెల్లిస్తున్నా. గడిచిన దినములన్నీ కూడా ఎంతో భయంకరమైన రీతిలో ఉన్నప్పటికీ, ప్రస్తుతం కూడా కరోనా విస్తరిస్తున్నప్పటికీ మా ప్రభువా సంఘముగా సేవకులంగా అనేక మంది ప్రార్థిస్తున్న రీతిగా నా ప్రభువా నువ్వు సడలింపులు చేసి మందిరాలు మూయబడిన మందిరాలు తెరవబడి నేను స్తుతించడానికి, నేను ఆరాధించడానికి మీరు చూపించిన మీ అత్యంత కృపను బట్టి వందనాలు. ఈ సమయంలో సంఘమైన మేమందరం కలిసి నేను స్తుతించి ఆరాధించి గణపరుస్తుండగా మీరు మా మధ్యలోని మహిమ గంధ ప్రభావములు పొందుమని యేసు ఘనమైన నామములు అడిగి పెట్టుకుంటూ ప్రార్థించుచున్నాము తండ్రి. అందరం కూడా లేచి నిలబడదా. అందరం కూడా లేచి నిలబడి కొంత సమయం ప్రభువుని స్తుతించి ప్రభు నామాన్ని ఆరాధన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. దయచేసి అందరూ ముసుగులు పెట్టేసుకోండి. అందరూ ముసుగులు పెట్టేసుకోండి. ఎవరు ముసుగులు తీయదు, అందరూ ముసుగులు పెట్టేసుకోండి. ప్రభువుని స్తుతించి ప్రభు నామాన్ని కనపరచుదాం. స్తోత్రములు నాయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ ముందుగా రెండు చేతులు పైకెత్తి ప్రభువా ఈ లాక్డౌన్ సమయంలో మమ్మల్ని మీరు కనికరించి కాచి కాపాడారయ్యా. అందరూ బట్టి నీకు స్తుతులను చెల్లిస్తున్నా. ఈ మనుగురు ప్రాంతాన్ని మీరు కనికరించారయ్యా. అందరూ బట్టి నీకు వేలాది వందనాలు స్తుతులను చెల్లిస్తున్నా. ఈ రోజున మేము ఇలా ఉన్నామంటే అది కేవలం నీ కృప మాత్రమే మా ప్రభువా, కేవలం నీ దయ మాత్రమే మా ప్రభువా. అందరూ బట్టి నీకు స్తుతులను చెల్లిస్తున్నామంటూ అందరూ ప్రతి ఒక్కరు రెండు చేతుల పైకెత్తి దేవునికి స్తోత్రాలు చెప్పి ప్రభువుని స్తుతించుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసు నాదుని మేలును తలచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసు నాదుని మేలును తలచి స్తోత్రం దేవుడు
లాక్డౌన్ పరిస్థితులన్నింటిలో కూడా మనలను, మన కుటుంబాలను, ప్రత్యేకంగా మనుగురులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కనికరించి, మనుగురులో ఒక్క పాజిటివ్ కూడా లేకుండా దేవుడు సహాయం చేశాడు. ఇంత భయంకరమైనటువంటి దినాల్లో కూడా దేవుడు మనలను, మన కుటుంబాలను, సంఘాన్ని కనికరించి కాచి కాపాడుతున్నందుకు అందరం ఒకసారి సంతోషంగా దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఇంకో రకంగా చెప్పాలంటే చరిత్రలోనే, ప్రపంచ చరిత్రలోనే ఎన్నడూ లేదు ఇలాంటి చీకటి దినము. అవునా కదండి? చీకటి దినములు ఇంతవరకు ఎప్పుడూ లేవు. ఇలాంటి గాఢాంధకార పరిస్థితుల్లో కూడా మన దేవుడు మనల్ని కనికరిస్తూ వచ్చాడు. దేవుడికి మహిమ కలుగును గాక. కాబట్టి అందరూ కూడా సంతోషంగా, ఎవరు మౌనంగా ఉండదు. ఇన్ని దినముల తర్వాత ప్రభువుని స్తుతించడానికి, ఆరాధించడానికి వచ్చాం కాబట్టి ఆరాధించే కొద్ది సమయమైన పూర్ణ హృదయముతోటి, పూర్ణ ఆత్మతోటి దేవునిలో లీనమైపోయి ప్రభువుని స్తుతించి ప్రభు నామాన్ని గణపరచుదాం. హల్లెలూయా.
చీకటి దినములలో, ఇలాంటి గాఢంధకార దినములలో నిన్ను వెంబడిస్తున్న మమ్మల్ని మర్చిపోలేదయ్యా. అందును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నిజమే మా ప్రభు, ఇలాంటి భయంకరమైన పరిస్థితులు మేము ఎన్నడూ చూడలేదు ప్రభా. కానీ నిన్ను నమ్మిన విడుదలమైన మమ్మల్ని విడువక ఎడబాయక ఈ కష్టకాలంలో కూడా నడిపిస్తూ ఇంటి భయంకరమైన దినములలో కనికరిస్తూ కాపాడుతూ వస్తున్నారయ్యా. అందును బట్టి నీకు మాత్రమే వందనాలు స్తుతులను చెల్లిస్తున్నామయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రాజాని భవనములో రేపగలు విడిచి ఉందును. యేసు రాజాని భవనములో రేపగలు విడిచి ఉందును. స్తుతించి ఆరాధింతును. నా చింతను
నీవు మాత్రమే స్తుతులకు యోగ్యుడవు పాత్రుడవు. నీ వంటి వారు ఎవరు లేరయ్యా, నీలా ప్రేమించే వారు ఎవరు లేరయ్యా, నీలా రక్షించగలిగిన వారు ఎవరు లేరయ్యా. అందుకంటే నీకు స్తుతులను చెల్లిస్తున్నా. హల్లెలూయా హల్లెలూయా. నజరేయుడా నా యేసయ్యా, ఆరాధ్య దైవం నీవేనని గలమెత్తి నీ కీర్తి నే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, ఎన్నియుగా నగైనా ఆరాధ్య దైవం నీవేనని
ఎవ్వరు లేరు. అందరం ఒక్కసారి రెండు చేతుల పైకెత్తి ఈ చీకటి సమయాల్లో, ఇటు భయంకరమైనటువంటి ఆందోళన దినములలో, కలవరం కలిగిస్తున్నటువంటి దినములలో, మానవ జాతిని అతలాకుతలం చేస్తున్నటువంటి ఇటు పరిస్థితి దినములలో మమ్మలను, మా కుటుంబాలను కాపాడినందుకు నీ వందనాలు ప్రభు అంటూ రెండు చేతుల పైకి దేవునికి స్తోత్రాలు చెప్తూ చప్పట్లు కొట్టి బిగ్గరగా ప్రభువును స్తుతించుదాం. సింహాసనముపై ఆసీనుడవైన దేవా, అత్యంత ప్రేమా స్వరూపిణి నీ ఆరాధింతు నిన్నే. అత్యంత ప్రేమా స్వరూపిణి నీవే, ఆరాధింతు నిన్నే. అందరూ చేతులు పైకి ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్తా స్తోత్రం, ఆశ్చర్యకరుడా అందరూ స్మరణ ఆలోచన అందరూ చేతులు స్తుతులకు పాత్రుడా, ఆరాధన నియోజుడా, నీ ఘనమైన నామములకు స్తుతులను చెల్లిస్తున్నాను. ఇంతవరకు నీ నామాన్ని స్తుతించి గణపరిచి ఆరాధన చేసి ఈ సమయంలో సీయోను సమాచారము మరియు వాక్యములోనికి వెళ్ళనైనగా మీరు మా మధ్యలో ఉండే మహిమ పొందమని యేసు ఘనమైన నామములు అడిగి వెళ్ళిపోతూ ప్రార్థించుచున్నాము తండ్రి. అందరూ కూర్చున్నారు. నాన్న బాబులు పైకి వెళ్ళిపోతాం. సురేంద్ర పైకి వెళ్ళిపో. ఇద్దరు కూర్చుంటారు పక్కన కింద పైకి వెళ్ళి వాళ్ళు. అలాగే ఇంకా ఇటువైపు 3 కుర్చీలు ఉన్నాయి. జాకబ్
ఇటువైపు తిరిగి చేస్తున్నాయి. అమ్మ మీరు ఆ బల్ల మీద కూర్చోండి, ఏం కాదు, బల్ల మీద కూర్చోండి. బల్ల మీద కూర్చోగలిగిన వాళ్ళు ఉంటే బల్ల మీద కూర్చోండి, ఏం కాదు. కొంచెం దూరం దూరం కూర్చోండి, పర్వాలేదు. ఎవరైనా ఉంటే ఖాళీ ఉంటే ఇక్కడ కూర్చోబెట్టండి. రెండవది జాగ్రత్త, ఎవరైనా స్త్రీలు వస్తే ముందు ఆడపిల్లలు యవనస్తులు ఉన్నారు, సరిపోకపోతే వాళ్ళు కింద కూర్చుంటారు, ఆ కుర్చీలలో వచ్చిన వాళ్ళని కూర్చోండి, ఇబ్బంది ఏమి లేదు, సరేనా? ఈ సమయంలో మన మధ్యలో దైవజనులు శ్రీమతి శారా స్టీవెన్ అమ్మగారు ఉన్నారు. క్లుప్తంగా చాలా తక్కువ సమయంలో శివుడు సమాచారాన్ని తెలియజేస్తారు. ఆ తర్వాత మనం ఇటు వచ్చేసి పైకి వచ్చేసి తర్వాత మనము వాక్యంలోకి వెళ్దాం. అందరం కూడా ఒకసారి చప్పట్లు కొడుతూ దేవుని నామమునకు స్తోత్రాలు. మీ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి 3 మాసాలు ఆదివారపు ఆరాధన లేకుండా మనం ఉన్నాం. ఈరోజు పునరుత్థాన దినమందు ప్రభు సన్నిధిలో మన ప్రభువుని ఆరాధించడానికి, మన కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన దినమున మనం కూడి ప్రార్థించటానికి ప్రభువు ఎంతో మంచి అవకాశాన్ని మనకిచ్చారు. మనం ఎంతో రుణస్థులమైన, దేవుని ఎలా కొనియాడినా మన రుణస్థులమే. మరి అనేకులు ప్రార్థించే తండ్రులున్న ఈ సంఘములో ఈరోజు వరకు ఏ ఒక్కరికి కూడా కరోనా సోకింది అన్న విషయాన్ని వినకుండా ప్రభు మళ్ళీ చేశాడంటే దేవుని కృప మాత్రమే. ఒక దైవ సేవకురాలు ఫోన్ చేసి నాతో ఒక మాట చెప్పారు, అమ్మా మీ సంఘములో ప్రార్థించే గుంపు ఉన్నది కనుక మరి అనుగురికి కరోనా రాలేదు అని. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏదేమైనప్పటికీ సరే, అది వచ్చినా రాకుండా దేవుడే. కాకుంటే తప్పక నియమ నిబంధనలు పాటించాల్సిన బాధ్యత, కర్తవ్యం మనందరి మీద ఉందండి. నిర్లక్ష్యంగా ఉండకండి. చాలా భయంకరంగా ఉంది కరోనా. మరి వ్యాధిని బట్టి అనేకులు అలమటిస్తున్నారు, చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఎవరైనప్పటికీ ఒకటే, మానవులు అనేకులు కూడా ప్రాణాలు కోల్పోయి మరి సమాధి కార్యక్రమం కూడా సక్రమంగా జరగకుండా, ఆ ఇంటి వారికి కూడా డెడ్ బాడీ ఇవ్వకుండా మరి సమాధులు అవుతూ ఉన్నాయి. ఎంతో విచారకరమైన సంఘటన. కనుక మనము ఎలాంటి వ్యాధికి గురి కాకుండా ఉండాలంటే మొదట ప్రార్థన, రెండవది మనం ప్రభుత్వం చెప్పినట్లుగా, వైద్యులు చెప్పినట్లుగా మరి దూరంగా ఉండడము, తర్వాత మనము అవసరం లేని వాటి కొరకు బజారులో తిరగడము మంచిది కాదు. పరిశుభ్రతను పాటించడం ఇప్పుడు ఎప్పుడు క్షేమమే. పూర్వీకులు మన ఇంటికి ఒక బంధువు వస్తే మనం ఏం చేస్తామంటే కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇస్తాం. ఇళ్లలో చెప్పులు వేసుకొని తిరగరు కదా, తిరుగుతారా అండి? పాత వాళ్ళు ఇప్పటికి కూడా ఏం పని మీకు ఊరికే ఇంట్లో చెప్పులు వేసుకొని తిరుగుతున్నారు అన్నారు. సరే, కొన్ని ఆరోగ్య పరిస్థితులను బట్టి ఇంట్లో చెప్పులు వేసుకోవాల్సి వచ్చినా ఇంట్లో ఉండాలి, బయట ఉండాలి. ఇంట్లో వాడే ఇంట్లో ఉండాలి, బయటకి వాడే బయటకు ఉండాలి. మరి మన పూర్వీకులు చెప్పినట్లుగా ఎప్పటికప్పుడు చేతులు కాళ్ళు కడుక్కోకుండా ఇంట్లోకి వచ్చేవాళ్ళు కాదు. ఈ రోజులు, ఈ నాగరికత, ఈ కంప్యూటర్ యుగంలో మరి శుభ్రత లేదు. సోకులు ఉన్నాయి కానీ శుభ్రత లేదు. ఏంటా సోకులు? ఈ లోకాన్ని చూసి స్టైల్ మెయింటైన్ చేస్తున్నారు కానీ శుభ్రత మెయింటైన్ చేయట్లేదు. ఇది చాలా ప్రాముఖ్యమైనదని ప్రభుత్వం మనకు తెలియజేస్తుంది, మన పూర్వీకుల్ని గుర్తు చేస్తుంది. కనుక నేను చెప్పేది ఏంటంటే పరిశుభ్రతను పాటించాలి. మరి వైద్యులు చెప్పినట్టుగా మనం మసులుకుంటే చాలా మనము మేలు పొందుతాము. అంతేకాకుండా ముఖ్యంగా ప్రార్థనలో, దేవుని సన్నిధిలో ముందుకు ఎదగడం అనేది చాలా ప్రాముఖ్యమైంది. అయితే
100 దినాల ఉపవాస ప్రార్థనలు జరుగుతాయో జరగవో అని చాలా బాధపడ్డాము. నేనైతే క్షణము ప్రభుని నా ఆత్మని ఎత్తి, ప్రభా 100 రోజులు ఉపవాస ప్రార్థనలు మిస్ అవ్వద్దు. మా బ్రతుకులో నేను విన్న దగ్గర నుండి ఇలాంటి మందిరాలు తలుపులు వేయడం అనేది నేను వినలేదు నాయన. మనకంటే దేవుడు గొప్ప మందిరాన్ని ఇచ్చాడండి. అద్దె గృహాల్లో ప్రార్థనలు పెట్టేవాళ్ళు ఉన్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో చాలా మరి దైవజనులు చాలామంది ఆందోళనగా ఉన్నారు. ప్రతిరోజు మందిరములోనికి వచ్చి సేవకులమైన మేము, ప్రభువా మాకు ఇచ్చిన విశాలమైన మందిరాన్ని బట్టి వందనాలని చెబుతూ, అవసరమైతే 2-3 ఆరాధనలైనా జరిగించడానికి దైవజనులు ఆలోచన కలిగి ఉన్నారు. ఎందుకంటే మన సంఘము ఆదివారము దగ్గర కూర్చుంటేనే ఫుల్ అయిపోతూ ఉంటుంది, తెలిసిన సంగతే. భయపడి దినం కొద్దిమంది రాకపోవచ్చు. అయినప్పటికీ కూడా ప్రియులారా 100 దినాలు ఉపవాస ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి. తర్వాత ఎవరికి వాళ్ళు వచ్చి చక్కగా మందిరంలో మరి తీసిన ఈ డబ్బాలలో కూర్చొని చక్కగా ప్రార్థన చేసుకుంటున్నారు. ప్రభుని ఎంతో స్తుతిస్తున్నాము. ఎందుకు అనంటే ప్రభు నమ్మదగిన వాడు. మనకిచ్చిన ఆయువుని బట్టి, మనకిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, మనకిచ్చిన ఉపవాస దినాల్లో మనము వాటిని విడిచిపెట్టక తప్పక దేవాలయంలోనికి వచ్చి ప్రార్థన చేయండి. ఇంతకు ముందులాగా రోజుకి 150 మంది కూడుకొని ప్రార్థించడం అనేది కుదరదు. దైవజనుడు జాన్ వెస్లీ, అలాగే అయ్యగారు, నేను, సెల్వమ్మ అందరం కలిసి ఒక నిర్ణయానికి వచ్చాము. గత సెల్లెటస్ ప్రేయర్లో మరి దైవజనులు వెస్లీ బాబు చెప్పారు, నిన్న ఉపవాస ప్రార్థనలో కూడా చెప్పారు, ప్రార్థనలు ఖచ్చితంగా జరుగుతాయి. కానీ ఎవరు కావాలంటే వాళ్ళ ఇంటికి మేము వస్తాము, మేము మీకు ఇష్టమైతే సెల్లేటరు అని చెప్పారు. కనుక మీరు తప్పకుండా ప్రార్థనలు జరగవేమో అని చాలామంది భయపడుతున్నారు. భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు మనకిచ్చిన సమయాన్ని దుర్వినియోగం చేసుకోవద్దు. భయపడి ప్రార్థనలు మానొద్దు. ఎవరికి వారు రండి, ప్రార్థన చేసుకోండి, దైవ దర్శనాన్ని పొందండి, దేవుని స్వరాన్ని వినండి. మీరు ఏ విషయాలైతే విజ్ఞాపనలు కలిగి ఉన్నారో వాటన్నిటినీ ప్రభు చెంత మందిర ఆవరణంలో చేసుకునే గొప్ప అవకాశాలు మీకున్నాయి. కనుక ఆ రీతిగా వచ్చి చేసుకోండి. దేవుడు విశాలమైన మందిరాన్ని మనకి ఇచ్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలాగే ఈ వారంలో వెంకటపతి నగర్లో ఉన్నటువంటి మారెమ్మ కోడలు ప్రవళిక ప్రసవేదనతో మరి మందిరం దగ్గరికి వచ్చినప్పుడు ఫోన్ చేసినప్పుడు దైవజనులను ప్రార్థించిన రీతిగా దేవుడు భద్రాచలం తీసుకెళ్లాలని వాళ్ళు అంబులెన్స్ కొరకు చూస్తుండగా ముందైతే ఇక్కడ హాస్పిటల్కి వెళ్ళి అక్కడికి వెళ్ళాలి కనుక వెళితే అమ్మాయి నిజంగా చాలా సులువుగా మరి మంచి కానుకలు ప్రొప్పించి చక్కని పాపనిచ్చాడు. చాలా రక్తహీనతతో నీరసించిపోయి భయపడుతున్నప్పుడు దైవజనులకు ఫోన్ చేయగా దైవజనులు ప్రార్థించారు. ప్రార్థించినప్పుడు అద్భుతంగా దేవుడు ఆ బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. కనుక చేసిన మేలులకు మనమేమీ చెల్లించలేము. ఒకటి విచారకరమైన సంఘటన అదేంటంటే పద్మాజాన గారి కుమారుడు కరుణాకర్, ఆ బిడ్డ ఇక్కడ రోడ్డు మీద బత్తాయిలు పుచ్చకాయలు అమ్ముకుంటూ ఉన్నాడు. మొన్నటి దినాన్నే మరి జానుగారు కుమార్తె డెలివరీ 10 సంవత్సరాలుగా వాళ్ళకి పిల్లలు లేరండి. మనమందరము ప్రార్థించగా దేవుడు తన కృపను చూపి చక్కని పాపనిచ్చాడు. వారు హాస్పిటల్లో డిశ్చార్జ్ అయ్యి మొన్ననే ఇంటికి వచ్చారు. చాలా హ్యాపీగా ఉన్నారు ఇంట్లో అందరూ కూడా. 10 ఏళ్ళకి దేవుడు నా కుమార్తె మీద నా నిందను తొలగించాడు అనే సంతోషంగా ఉన్నారు. కానీ ఉదయకాలం కూడా రాత్రి పాప ఏడుస్తూ ఉంటే ఉదయకాలం కూడా ఫోన్ చేశారు. అయ్యగారు పాప బాగా ఏడుస్తుందయ్యా అంటే అయ్యగారు ప్రార్థన చేశారు. మరి ఆ పాప అప్పుడు ఆ ఏడుపు మాని చక్కగా నిద్రపోయిందట. సరే, మరొక విషయం ఏంటంటే ఒక మళ్ళీ పావు గంటలోనే వెస్లీ బాబు వచ్చి మమ్మీ అని జాన్ గారులో ఫోన్ చేశారు. అవునా, మాకు కూడా ఫోన్ చేశారు, పాప బాగా ఏడుస్తుందంట,
ప్రార్థన చేశారు డాడీ అని చెప్పాను. అయితే సంఘటన ఏంటంటే నిన్న సాయంత్రం 8:30కి డబ్బులు కట్టడానికని వెళ్ళాడట. వెళ్ళినప్పుడు పండ్ల కొట్టానికి డబ్బులు ఇద్దామని వెళ్ళాడు. వెళ్ళినాక 10 అయినా రాలేదు, 11 అయినా రాలేదు. అత్త కోడళ్ళు జానగారు కూడా అన్ని ప్రాంతాలు వెతికి ఎక్కడికి వెళ్ళి ఉంటాడు, ఎక్కడ కూర్చున్నాడు అని అన్ని చోట్ల తిరిగి ఇంటికి వచ్చారు. 3 గంటలకు కూడా తిరిగి వచ్చారు. ఎప్పుడు వెళ్ళినా ఎక్కడా దొరకలేదు. 5:30 వరకు చూశారు. ఫోన్ ఏమైనా వస్తుందని చూశారు. ఏమీ కూడా జరగలేదు. అలాంటి పరిస్థితుల్లో ప్రియులారా, ఉదయము ఇళ్ల పక్కన వాళ్ళు వాకిలి తుడుచుకుంటా ఉంటే, ఇప్పుడు మన పద్మాజాన్ గారు ఇళ్ళకి వెళ్తున్నప్పుడు ఒక చిన్న కాలు ఉంది, అందులో పడిపోయి చనిపోయి ఉన్నాడంట. అబ్బాయికి ఫిట్స్ ఉందండి. మరి ఫిట్స్తో పడిపోయి ఉంటాడు అని ఇంటికి వస్తున్నాడు. దారిలో మరి పద్మాజాన్ ఇంకో 10 ఇళ్ళు అయితే 10 ఇళ్ళు దాటితే ఇంటికి వెళ్ళిపోతారు. కానీ మరి చనిపోయాడు. మళ్ళీ బాబు మమ్మీ ఇలా జరిగిందంట అనగానే అసలు ప్రాణమంతా మరి పాస్ గారు నేను అందరం కూడా ఒక్కసారి దిగాలైపోయాము. ఎంత హ్యాపీగా ఉన్నారో ఆ ఇంట్లో. ఈ దుర్వార్తను విని చాలా బాధపడ్డాము. మేము 9 గంటల వరకు కూడా విషయం తెలియగానే బాబు, నేను, మరి సెల్వమ్మ, తర్వాత భాస్కర్ కూడా వెళ్ళాము. చాలాసేపు ఉన్నాము. అక్కడ సెల్ గుంపు కూడా మరి మేరీ గారు, రోజా గారు అందరూ అక్కడికి వచ్చేసారు. ఆ ప్రాంతంలో వాళ్ళు పాల వ్యాపారం చేస్తారు కదా, దాన్ని బట్టి జనాలు బాగా వచ్చారు. ఒక పరిస్థితుల్లో మరి ఇలా చనిపోగానే పోలీస్ స్టేషన్కి తండ్రిని తీసుకెళ్ళగానే విషయం తెలిసి వెస్లీ పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు అక్కడ పరిస్థితులన్నీ మరి అజడుగా ఉంది. కనుక ప్రియులారా, ఏదేమైనా దేవుడు మరి ఇది అయిపోయిన తర్వాత మనము వాళ్ళ ఇంటికి వెళ్ళవలసి ఉంటుంది, కార్యక్రమాల్లో పాల్గొనవలసి ఉంటుంది. కనుక ఆ కుటుంబం ఆదరణ, ఓదార్పు కొరకు ప్రార్థించండి. దేవుని సమాచారం దీవించునుగాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఉదయకాల సమయంలో 6:30 గంటలకు ప్రభు సన్నిధిలో కార్తీక్ అంటే కరుణాకర్ ప్రభు సన్నిధిలో నిద్రించారు కనుక ఈరోజు కార్యక్రమాలు చేస్తారనుకుంటున్నా. ప్రార్థన అయిపోయిన తర్వాత సంఘంగా మీరు ఆదరించాల్సిన బాధ్యత సంఘంగా మందిరంగా ఇలా ఆదరించండి. ఈరోజు కార్యక్రమాలు చేయొచ్చు. పురుషులందరూ మీరందరూ కొంచెం సహకరిస్తే మనందరం కలిసి వెళ్ళే కార్యక్రమాలు చేద్దాం. ఈ సమయంలో ఆలస్యం లేకుండా దేవుని వాక్యాలను మనం వెళ్దాం. వచ్చే వారం నుండి కరెక్ట్గా 9:30 కంటే ఈరోజు ఒక 5 నిమిషాల ముందే ప్రారంభం చేశాం. 11:00 ఆరాధన ముగించుకోవాలి. ఎందుకంటే ప్రభుత్వ ఆదేశాల ప్రకారంగా మనం ఎక్కువసేపు కూడుకొని ఉండకూడదు. అందరూ కూడా మీరు ఇలా పెట్టేసుకోండి. అది అయ్యగారు మాట్లాడినా, మీరు మాట్లాడినా, ఎవరు మాట్లాడినా, మీరు మాట్లాడినా క్షేమంగా ఉండడానికి అందరూ ఇది మాస్క్ తప్పకుండా మీరు పెట్టుకొని ఉండండి. బయట బజార్లోనే మాస్క్ లేకుండా తిరుగుతుంటే ఫైన్ వేస్తున్నారు. సమాజంలో కూడుకున్నాం, ఎవరైనా వస్తే అది మంచిది కాదు. కాబట్టి తప్పకుండా అందరూ వేసుకోండి మాస్క్స్. ఈ సమయంలో దైవజనులు అపోస్తలుడు స్టీవెన్ అయ్య గారు దేవుని వాక్యాన్ని అందించినందుకు అందరూ కూడా తప్పకుండా దేవుని పరిశుద్ధ నామముకు మహిమ కలుగునుగాక. అందరం స్తోత్రిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు గొప్ప దేవుడు, శక్తిమంతుడు, ఆశ్చర్యకరుడు. ప్రభు మనల్ని కనికరించి గడిచిన కాలం అంతా కాపాడి మరొకసారి పునరుద్ధాన దినమున దేవుని సన్నిధిలో ఆరాధించడానికి దేవుడిచ్చిన మంచి సమయాన్ని బట్టి దేవునికి స్తోత్రిద్దాం. హల్లెలూయా. కడవ దినాలు దేవుని రాకడ సమీపంగా ఉన్న దినాల్లో ఉన్నాం. అయినప్పటికీ దేవుడు మనల్ని కనికరించి ప్రభు రాకడకు సిద్ధపరచడానికి కృప చూపినందుకు వందనాలు. మార్చి నెలలో దాదాపు 8వ తారీఖు ఆదివారం ఇక్కడ జరిగిన ఆరాధన అప్పుడు ఉన్నాం. తర్వాత 15వ తారీఖు నాడు మేము సంగారెడ్డిలో ఉన్నాం. తర్వాత ప్రభు ఈ 3 మాసాలు కూడా కనికరించి కృప చూపడం. అంతేకాదు ప్రతిరోజు ఉదయ సాయంకాలాలు, ప్రతిదినం ఉదయ సాయంకాలాలు దేవుని వాక్యాన్ని అందించడానికి కృప చూపిన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఎంతమంది బహుశా ఈ 3 మాసాల్లో మరి దేవుడు తన దాసుని ప్రేరేపించి
180 మెసేజెస్, 180 ప్రతిరోజు ఉదయం సాయంత్రం. అవునండి, వీక్షించిన వారందరిని బట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొన్ని లక్షలాది మంది ప్రజలు దేశ విదేశాల్లో చూచారు. వారందరిని బట్టి దేవుని ఈ పునరుత్థాన జీవన బహు క్లుప్తముగా మన విశ్వాస జీవితం ఈ 3 నెలలు ఏమైందంటే ఎక్కడోళ్ళక్కడ లాక్డౌన్లో ఇళ్ళలో ఆగిపోయింది. అవునా? ఈరోజు సాగిపోయే క్రైస్తవుడు, ఆగిపోయే క్రైస్తవుడుగా ఎవరు చెప్పండి? సాగిపోయే క్రైస్తవుడు, సాగిపోయే జీవితం ఉంటే ఏమి జరుగుతుందో కొన్ని మాటలు నేను మీకు క్లుప్తంగా జ్ఞాపకం చేస్తాను. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుదాం. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనాన్ని ధ్యానం చేద్దాం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించినందున, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కుల పెట్టు పాపములను విడిచి పెట్టి విశ్వాసమును కర్త దాన్ని కొనసాగించడం యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెరంగములో ఓపికతో పరిగెత్తుదాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చిన్న ప్రార్థన కళ్ళు మూసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా యేసు ప్రభువునికి వందనాలు. మరొకసారి పునరుద్ధాన దినమును స్తుతించడానికి, మీ వాక్యాన్ని ధ్యానించడానికి తండ్రి మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. వాక్యం ద్వారా నాతో, మాతో, మా అందరితో మాట్లాడు. యేసు నామములో అడుగుచున్నాము. ప్రభునందు ప్రియులారా, ముందుగా ఒక సంగతి జ్ఞాపకం చేస్తాం. 1975 సంవత్సరంలో నేను సెకండ్ హ్యాండ్ ఉద్యోగం జాయిన్ అయిన తర్వాత 80వ సంవత్సరం మణుగూరు వచ్చాను. 80వ సంవత్సరం మణుగూరు వచ్చిన తర్వాత ఒక 4 years 4 సంవత్సరాలు PK1 PK2 అండర్గ్రౌండ్ మైన్స్లో చేశాను. 84వ సంవత్సరం చివరిలో ఓపెన్ కాస్ట్ మైన్స్కి హెడ్ గవర్నమెంట్గా ట్రాన్స్ఫర్ అయ్యాను. వెళ్ళిన తర్వాత నాతో పాటు మా ఇంటి పక్కన ఒక అక్కడ ఉన్నాడు వేణుగోపాల్ అని. అతనికి ఒకరోజు చెయ్యి యాక్సిడెంట్ అయింది. ప్రమాదం, మోటార్ సైకిల్ యాక్సిడెంట్లో చెయ్యి ఫ్రాక్చర్ అయింది. ఫ్రాక్చర్ అయినప్పుడు సహజంగా చెయ్యి కట్టేశారు. అంతే కదా, కట్టేశాక కట్టిప్పేశారు. అతను నాకంటే 1 year జూనియర్, స్కూల్స్లో కూడా అటు ఎక్కడికైనా బాగా ఆప్యాయంగా ఉండేవాడు. కట్టు తీసేశారు. కట్టు తీసినా కూడా ఈ పేరు పట్టుకున్నా ఎక్కడికి వెళ్ళినా ఇట్లే పట్టుకున్నాడు. అర్థమైందా? ఒక 45 days 40 రోజులు కట్టేశారు, చెయ్యి ఇట్లా పెట్టారు. చెయ్యి తీసినా కూడా, కట్టు తీసి వేసినప్పుడు ఇట్లే ఉంటాడు. ఇప్పటికి కూడా ఇంకొక 3 నెలలు నా సర్వీసు ఇట్లాగే పట్టుకున్నాడు. ఒకరోజు కలిసాను, ఏంటి ఇట్లా ఉంది, మాట్లాడదాం ఇట్లా చేయబట్టినట్టు ఎప్పుడో అయిపోయింది కదంటే, ఆ 3 నెలల తర్వాత మీరు ప్రాక్టీస్ చేయలేదు కాబట్టి చెయ్యి ఏమైపోయింది అట్లయితే మీకు ఎంతమంది కాదు అంటే 3 నెలల తర్వాత చెయ్యి చక్కగా దాన్ని వ్యాయామం చేసి ఏం చేసో చక్కగా అనడానికి చెయ్యాలి, లేకపోతే ఏమైపోతుంది ఇట్లాగే ఉండిపోతుంది. అలాగే విశ్వాస యొక్క ఆధ్యాత్మిక జీవితం కూడా, మన ఆత్మీయ జీవితం కూడా కొనసాగించే వారముగా లేకపోతే చాలా నష్టాలు కలుగుతాయి. అపోస్తలుడైన పౌలు హెబ్రీ క్రైస్తవ సంఘానికి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం అంతా దాదాపుగా 28 మంది విశ్వాస వీరుల జాబితా ఇచ్చాడట. హేబేలు మొదలుకొని చివరి వరకు విశ్వాస వీరుల జాబితా అంతా తెలియజేస్తూ వెంటనే 12వ అధ్యాయం 1వ వచనం అంటాడు, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనలను ఆవరించి ఉన్నందున మనమట ఏం చేయాలి? సులువుగా చిక్కులు పెట్టి ప్రతి పాపాన్ని విడిచిపెట్టి విశ్వాసములకు కర్తయ్యాన్ని కొనసాగించండి. యేసు వైపు సాగిపోయే జీవితం లేకపోతే దేవుని ప్రజలను ఇస్రాయేలు సాగిపోతే అద్భుతాలు జరుగుతాయి. నంబర్ 1 నిర్గమాకాండం 14వ అధ్యాయం 15వ వచనం చూద్దాం. నిర్గమాకాండము 12వ అధ్యాయం 14వ అధ్యాయం 15వ వచనం. నిర్గమాకాండము 14వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుదాం. అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొదలుపెట్టొచ్చున్నావు, సాగిపోకుడి. నీవెందుకయ్యా ఇంకా నాకు మొదలుపెట్టు? ఎప్పుడన్నాడేమో కేవలం కొన్ని రోజులు, ఓన్లీ 8 days 8 దినాలు మాత్రం
జరిగేటప్పటికి దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో దాదాపుగా 400 సంవత్సరాలకు పైగా బానిసత్వంలో ఉన్నారు. బానిసత్వంలో ఉన్న పిమ్మట దేవుడు వారిని విమోచించడానికి, వారిని పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి నడిపించడానికి దేవుడు మోషేని ఎన్నుకొని 10 అద్భుతములు, ఆశ్చర్యకరమైన కార్యములు జరిగించి దేవుడు వారిని విమోచించాడు. అమ్మ ఎవరు వచ్చినా ముందు నుంచి రావాలి, ఇటు కాదు. పది అద్భుతాలు చేశాడు, 10 ఆశ్చర్యకరమైన కార్యాలు జరిగించి దేవుడు దేవుని ప్రజలను విమోచించాడు. ఇది మొదటి నెల 14వ తారీఖు నాడు జరిగింది. అదే రోజు పస్కా పండుగ జరిగిన సంగతి ఏంటంటే, పస్కా పండుగ రోజున అంటే మొదటి నెల 14, 3 దినాలు వారంతా ప్రిపేర్ అయిపోయారు. ఎవరి ఇంటి వారికి తగినట్లుగా ఆ పస్కా పశువును సిద్ధపరిచి దానిని వధించి దాని రక్తమును ద్వారబంధపు కమ్మిలకు పూసుకున్నారు. దాని రక్తము ద్వారబంధపు కమ్మిలకు పూసిన తర్వాత ఆ రాత్రికాలం సంహార దూత వచ్చింది. సంహార దూత వారిని దాటిపోతోంది. జాగ్రత్త, వచ్చేవాళ్ళని పైకి పంపించి ఇక్కడ వేసేది కుదరదు. సంహార దూత వచ్చేసి ప్రతి ఏ గృహములో అయితే, ఏ ఇంటికైతే పస్కా పశువు యొక్క రక్తము పూయబడలేదో ఆ ఇంటిలో తొలుచూలు బిడ్డ హతమైపోయింది. ఏ ఇంటికైతే పస్కా పశువు యొక్క రక్తము పూయబడిందో సంహార దూత దాటిపోయింది. దాటిపోయిన వెంటనే దేవుని ప్రజలైన ఇశ్రాయేలు, బైబిల్ పండితులు రాస్తారు, దాదాపు 30 లక్షల. ఈ 30 లక్షల మంది తమ కుటుంబాలతో సహా మొదటి నెల 15వ తారీఖు నాడు 15వ దినాన బయలుదేరి వెళ్ళిపోయారు. వెళుతూ ఉన్నప్పుడు వారు ఎక్కడి నుంచి ఈ సంఘటన, నిర్గమాకాండము 14వ అధ్యాయం 15వ వచనం, ఎర్ర సముద్రము దాటడానికి ముందున్న స్థలానికి ముందు 4 స్థలాలకు వారు వెళ్ళిపోయారు. కేవలం ఎన్ని రోజులు తెలుసా? 25 రోజులే. నేను ఎందుకు ఈ విషయాన్ని జ్ఞాపకం చేశానంటే, ఈరోజు మనం వలస కూలీలు వలస వెళ్తా ఉన్నారు, ప్రయాణం చేస్తూ ఉన్నారు. దాదాపు ఈ 3 మాసాల దినాల్లో మధ్యలో ఒకసారి కొత్తగూడెం వెళ్ళాం. నేను పాస్టర్ గారు ఇద్దరం పెద్ద కుమారుడి దగ్గరికి చూచి 2 రోజులు ఉందామని వెళ్ళాం. 2 రోజులు అయిపోయింది. ఇక్కడ లైవ్ ప్రోగ్రాం జరుగుతూ వస్తూ ఉన్నాం. వచ్చేటప్పుడు మార్గ మధ్యములో చాలామంది వలస కూలీలు వస్తూ ఉన్నారు. నడిచి వెళతా ఉన్నారు. అడిగితే కొద్దిమంది ఎక్కడి నుంచి, హైదరాబాద్ నుంచి వస్తూ ఉన్నారు. కొద్దిమంది ఎక్కడికి నుంచి వస్తూ ఉంటే నాకు చాలా అనిపించింది. సరే ఇదే రోజు మేము కొద్దిమంది చూసాం, వచ్చారు. వచ్చిన తర్వాత కనుక గమనిస్తే ఏం జరిగింది తెలుసా అని, భద్రాచలం దగ్గర పాపం వలస కార్మికుల ప్రాణాన్ని వెంటనే పత్రికలు మేము చూసి చాలా బాధపడ్డాం. నాకు అనిపించింది, కేవలం కొన్ని కిలోమీటర్లు తిరుగుతుంటే విమోచించబడిన దేవుని ప్రజలు ఎక్కడ విమోచన పొందారు? వారు విమోచించబడిన స్థలం పేరు సంఖ్యాకాండం. దయచేసి చూడండి, సంఖ్యాకాండము 33వ అధ్యాయము 4వ వచనం, 3-4 వచనం. మొదటి నెల 15వ దినమున వారు రామశేషులో నుండి ప్రయాణమై పస్కా పండుగకు మరునాడు వారి మధ్య యెహోవా హతము చేసిన తొలుచూలులందరినీ, ఎవరైతే పస్కా పశువు యొక్క రక్తమును ద్వారబంధపు కమ్మిలకు పూసుకొనలేదో ఆ ఇంటిలో తొలుచూలు బిడ్డ జ్యేష్ఠ సంతానము మృతి పొందారు. మృతి పొందిన కారణం చేత వారు పాతి పెట్టుకుంటున్నారు. వారు వెంటనే ఏం జరిగింది? ఇశ్రాయేలీయులు ప్రయాణమై వెళుతారు. ఎక్కడి నుంచి వెళ్తారు? 4 స్థలాలని. మొట్టమొదటి దేవుని ప్రజలు విమోచించబడిన స్థలం పేరు, దేవుని పిల్లలు చాలా జాగ్రత్త. నంబర్ 1, విమోచించబడిన స్థలం పేరు రామశేషు. ఏంటంటే చూడండి, ఇక్కడ చూడండి 4వ వచనం.
అప్పుడు ఐగుప్తీయులు దేవతలకు యెహోవా తీర్పు తీర్చిన ఇశ్రాయేలీయులు రామశేషులో నుండి బయలుదేరిన స్థలం, దేవుని ప్రజలు విమోచించబడిన స్థలం, దేవుని ప్రజలు విమోచించడానికి వాగ్దానముకి నడిపించడానికి గల స్థలం రామశేష్. రామశేష్ అనే మాటకు సన్నిహితుడైన వాడు, అత్యంత సమీపంగా ఉన్నవాడు. ఎవరిని దేవుడు విమోచిస్తాడు, ఎవరిని దేవుడు విమోచన కలుగజేస్తాడు? ఏ స్థలం నుండి విమోచన కలిగిందంటే రామశేష్ నుండి విమోచించబడ్డాడు. ఈ రామశేష్ అనేది దేశము. ఆ దేశంలో గోషెను అనే ప్రాంతంలో దేవుని బిడ్డలు ఉన్నారు. ఐగుప్తు దేశం అంతా చీకటి కలిగింది, గోషెన్లో చీకటి లేదు. ఐగుప్తు దేశం అంతా కప్పలు వచ్చినాయి, గోషెన్లో కప్పలు రాలేదు. ఐగుప్తు దేశం అంతా నీరు రక్తంగా మార్చబడింది, గోషెన్లో నీరు రక్తముగా మార్చబడలేదు. భయపడాల్సిన అవసరం లేదు. దేవుని ప్రజలు ఉన్నప్పుడు నేను అంటున్నాను, ఈ మధ్యకాలంలో ఒక ఆయన ఫోన్ చేశాడు, పాస్టర్ అంటాడు, నేనన్నా దావీదు భక్తుడు అంటాడు, విశ్వసించేవాడు భయపడడు. నా ప్రక్కన 10,000 మంది కూడినా అపాయం నా యొద్దకు రావునంటాడు. జాగ్రత్తగా వెళ్ళి ఇక్కడ ఒకటి రామశేష్ అనే మాటకు సమీపంగా, దేవునికి ఎవరు సమీపంగా ఉంటారో, దేవుని సన్నిధికి ఎవరు సమీపంగా ఉంటారో వారు విమోచింపబడతారు. ఈ రామశేష్ నుంచి బయలుదేరి ఎవరు దేవునితో సహవాసాన్ని కలిగి ఉంటారో, ఎవరు దేవునికి సన్నిహితంగా ఉంటారో, ఎవరు దేవునికి సమీపంగా దేవుని సన్నిధిలో గడిపారు. ఒక ఆయన రాస్తాడు, కుటుంబంతో సమయాన్ని గడపలేని వారికి ఈ 3 నెలలు కుటుంబంతో గడిపే అవకాశం ఇచ్చాడండి దేవుడు. అవునండి, కుటుంబంతో గడపడానికి టైం లేదు అన్నాడికి దేవుడు టైం ఇచ్చాడు. అయినా ఉన్నారనుకోండి, ఇక దానికి మనమేం చేయలేదు. సమయం ఇచ్చినా నిద్రపోతున్నానికి మనమేం చేయలేదు. ఈ 3 మాసాల వ్యవధిలో దేవుని సన్నిధిలో, దేవునికి అత్యంత సమీపంగా, దేవుని వాక్యానికి లోబడేవారుగా ఎవరున్నారో దేవుడు వారిని విమోచించాడు. జాగ్రత్త, రామశేష్ నుంచి విమోచించబడ్డారు. ఇమ్మీడియట్గా ఎక్కడికి వచ్చారు? సుక్కోతు అనే ప్రాంతానికి వచ్చారు. ఈ రోజుల్లో ఉన్నట్టు వాహనం లేవు, ఈ రోజు ఉన్నట్టు పరిస్థితులు లేవు. గోషెను లేక రామశేష్ నుంచి సుక్కోతుకు వారు రావడానికి బైబిల్ పండితులు రాస్తారు 240 కిలోమీటర్లు, 30 లక్షల మంది ప్రజలు 9 రోజులు జర్నీ చేశారు. రాసుకోండి. ఈ రామశేషం అనే ప్రాంతం నుంచి వారు సుక్కోతు రావడానికి 9 రోజుల టైం పట్టింది. ఎన్ని కిలోమీటర్లు? 240 కిలోమీటర్లు. అంటే ప్రతిరోజు రాత్రి పగలు నడుస్తున్నారు. వారు దేవునికి సమీపంగా ఉన్నారు కనుక దేవుని ప్రజలు ప్రయాణం చేస్తున్నప్పుడు పగటిలో మేఘస్తంభంగా ఉన్నాడు, రాత్రిలో అగ్ని స్తంభంగా ఉండి దేవుడు వారిని నడిపిస్తా ఉన్నాడు. ఈ నడిపిస్తున్నప్పుడు 9 దినాలు ప్రతిరోజు యావరేజ్గా సరాసరి సగటున దాదాపు 30 కిలోమీటర్లు నడిచి వెళ్ళిపోయేవాడు. ఈ 30 కిలోమీటర్లు నడుస్తూ వలస వెళ్ళిపోతూ గోషెను లేక రామశేషు దేవునికి సమీపంగా ఉన్న స్థలం నుంచి దేవుడు వారి విశ్వాస జీవితంలో నడిపించడానికి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే ముందు కూర్చుంటే వెనక వచ్చాను, వెనక కూర్చుంటారు. డిస్టర్బ్ కాకూడదు కదా. ఈ రామశేషం అనే ప్రాంతం నుంచి సుక్కోతు అనే మాటకు టెంపరరీ షెల్టర్స్, పాకలు అని అర్థం. అంటే ప్రయాణం చేసేవాడు, దేవుని ప్రజలైన వారు, విమోచించబడిన వారు, మనం ఈ భూమి మీద పరదేశము యాంత్రికమైన గుర్తించడానికి, ఈ లోకము శాశ్వతమైనది కాదు అని తెలుసుకోవడానికి దేవుడు వారిని
ఇమ్మీడియట్గా 240 కిలోమీటర్ల దూరం ఉన్న సుక్కోతు దాకా వెళ్ళిపోయారు. సుక్కోతులో వారు విశ్రమించారు. అంటే దేవునితో సమీపంగా ఉన్న ప్రజలను దేవుడు ఎటువంటి అనుభవాలకు నడిపిస్తున్నట్టు సుక్కోతు దాకా నడిపించాడు. ఈ సుక్కోతు నడిపించిన తర్వాత మరలా ఒకసారి వారందరూ దేవుని స్తుతించారు, దేవునిని మహిమపరిచారు, దేవునిని ఘనపరిచారు. ఈ మరలా ఈ సుక్కోతు నుంచి మళ్ళీ వారు ఎక్కడికి వచ్చారంటే, ఎక్కడికి వచ్చారమ్మా? ఏతాము దగ్గరకు వచ్చారు. మరలా ఏతాము నుండి వారు బయలుదేరి బయల్సెఫోను ఎదుటన్న పీహాహీరోతు తట్టుకు వచ్చారు. పీహాహీరోతు అంటే ఇదంట ఊబి లేక చికట కలిగిన ప్రాంతం. ఈ రామశేషు నుండి సుక్కోతు, సుక్కోతు నుండి ఏతాము, ఏతాము నుండి ఈ స్థలానికి దాదాపుగా 484 కిలోమీటర్లు. వారు దాదాపుగా ఎన్ని దినాలు ప్రయాణం చేశారంటే 25 రోజులు. ఇన్ని రోజులు ప్రయాణం చేసి ఎర్ర సముద్రానికి దగ్గరలో ఉన్న ఎర్ర సముద్ర ప్రాంతానికి సమీపంగా ఒక 16 కిలోమీటర్ల దూరం ఉన్న పీహాహీరోత్ అనే స్థలంలో దిగారు. అంటే అది కొంచెం జాగ్రత్తదంట, కొంచెం అది ఊపి కలిగిన స్థలంగా ఉంటుందట. కాబట్టి అక్కడ బహు జాగ్రత్తగా జాగరూకతగా మెడకుగా ఎవడుంటాడో ఒక్కడంట. ఆ స్థలానికి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఆలోచించండి, దాదాపు 484 కిలోమీటర్ల పాటు 25 రోజుల పాటు ప్రతిరోజు సరాసరి సగటున 29-30 కిలోమీటర్ల ప్రయాణమై 30 లక్షల మంది వెళ్ళిపోయారు. వెళ్ళిపోయే వరకు ఈ సంగతి తెలిసిపోయింది. ఐగుప్తు దేశంలో ఉన్న ఐగుప్తు ప్రజలు పస్కా ఆచరించినటువంటి వాడు తమ తొలి సంతానం చనిపోతే వాటిని పాతి పెట్టారు. ఈ 25 రోజుల్లో కొన్ని జరగాల్సిన కార్యక్రమాలు కొన్ని ఉంటాయి. ఏంటంటే సమాధైపోగానే కొన్ని రోజులు 11 రోజులు 16 రోజులు చేస్తూ ఉంటారు. ఈ కార్యక్రమాలు జరిగించే వరకు అయిపోయింది. అదే మొత్తం మన దగ్గర విస్తారమైన ఆస్తిని తీసుకొని, మన దగ్గర ఉన్న సామాగ్రి, బంగారము, వెండి అన్నీ తీసుకొని దేవుని ప్రజలట, ఇశ్రాయేలులట యెహోవా దేవుని ఆరాధిస్తారట, వారందరూ వెళ్ళిపోయారు అని అప్పుడు ఫరో చక్రవర్తి తన దగ్గర ఉన్న 600 మంది మంచి ఆరితేరిన సైన్యాన్ని, గుర్రములు, రథములు అన్నీ తీసుకొని వీళ్ళని వెంబడించాడు. వారు వీళ్ళని తరుముతా ఉన్నారు. తరుముతా ఉంటే ఫరో రథముల యొక్క సైన్యము వీరిని తరుముతా ఉంటే వీరి స్థలంలో పీహాహీరోత్ అనే స్థలంలో ఆగిపోయారు. అక్కడ 8 దినాలు ఆగారు. ఒక్కరోజు కాదు, 8 రోజులు ఏం చేశారంటే ఎదురుగా చూస్తే కేవలం సముద్ర పొడ్డు. ఆ ఎర్ర సముద్ర పొడ్డును ఈ ఉదయకాలం జ్ఞాపకం చేస్తా. సాగిపోయే జీవితం, ఆగిపోయే జీవితం. ఎందుకు సాగిపోమనంటే సాగిపోయే నీరు లేక సాగిపోయేవి రాసుకుంటారు. సాగిపోయే పారే నీరు పెద్ద పెద్ద రాళ్లను కూడా కరగదీసి ఇసుక చేస్తుంది. ఆ తర్వాత ఇసుక పోయి పెద్ద పూజలాగైపోతుంది. జలము రాళ్ళని ఏం చేస్తుంది? కరగదీస్తుంది. యోబు గ్రంథం దయచేసి యోబు గ్రంథం 14:19 యోబు గ్రంథము 14:19 మనం చదువుదాం. జలము రాళ్లను పెద్ద రాయి నీళ్ళలో కొట్టుకొని పోతే ఆ రాయి అరిగిపోతుంది. కొద్ది దినాలు అయిపోయినా రాయి అరిగిపోయి, అంశాన్ని గమనించండమ్మా, ఆ రాయి అరిగి కొన్ని దినాలు అరిగి ఆ రాళ్ళు కొట్టుకొని పోయి ఇసుక మారిపోవాలి. జలము పారుచున్న నీరు జలమును రాళ్ళను కరగదీస్తుంది. ఆగి ఉన్న రాయం అయితే తెలుసండి, బాగా లాగైంది. అందుకే కరోనా కాలం రాగానే ఒక ఆయన జోక్ పెట్టిండే తెలుసా, ఇప్పుడున్న గుమ్మాలట బయటకు వచ్చినప్పుడు పట్టవు. ఎందుకు అర్థమైతే ఎవరికన్నా? కరోనాకు ముందు సన్నగా ఉన్న మనిషి అట కూర్చొని తింటూ పడుకోవడం, ఇంకేం పని లేదు కదా, ముచ్చట్లాడటం ఎటు తిరిగే లేదు కదా. కాబట్టి అయిపోయి గుమ్మాలు పడతాయో పట్టమని పెట్టాడు. అవునండి, పారుచున్న నీరు జలము ఆ రాళ్లను కలగజేసి చిన్నగా చేసి బైబిల్ గ్రంథం చెప్తుంది. లోకంలో మనం చూస్తున్నాం, కొన్ని దినాలుగా ఆ యొక్క అంత కరిగిపోయి ఇసుకలాగా మారిపోవాలి. అదే ఒకే స్థలంలో కదలకుండా ఉన్న నీటిలో ఒక
కొన్ని రోజులకు ఆ రాయి చుట్టూ నాచు పట్టుద్ది. ఆ రాయి కొంత నీటిని గ్రహించి రాయి ఉప్పుంది. రావైందా సంగతి చెప్పండి, అర్థమైందా? అలాగే జాగ్రత్తగా గమనించండి. పారుచున్న నీరు, ప్రవహించే నీరు రాళ్లను కలిగించినట్టుగా నీ విశ్వాస జీవితం ఎటువంటి శక్తినైనా కలిగించడానికి, ఎటువంటి వ్యక్తి జీవితాన్నైనా మార్చడానికి సహాయపడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకటి, పారే నీరు. ఎందుకు వీళ్ళు 8 రోజులు ఆ పీహాహారం అనే స్థలంలో ఉండి దేవుడికి ఒకటే మొరపెడుతున్నారు. మొరపెట్టి ప్రభువా, వెనక చూస్తే ఈ యొక్క ఐగుప్తు యొక్క గుర్రములు, రథములు, సైన్యము, చక్రవర్తులను తరుగుతా ఉన్నాడు. ఎదురుగా చూస్తే ఎవరి సముద్రమని ప్రభువా మేమేం చేయాలైనా అని. అప్పటికి మరి దాదాపు 484 కిలోమీటర్లు వచ్చారు కదా. ఆ 484 కిలోమీటర్ల ప్రయాణంలో దేవుడు వారిని పగటిలో మేఘస్తంభంలో, రాత్రిలో అగ్నిస్తంభంగా నడిపించాడు. వారికి కావలసిన ఆహారం పెట్టాడు. కేవలం 2 మాసాల వ్యవధిలోనే ఆకాశించి మన్నాను కురిపించాడు. అంత అద్భుతాలు చేసి దేవుడు వీడిని కాపాడ్డా. భయపడిపోయి అంతకుముందు కొన్ని దినాలు, దాదాపు 1 సంవత్సరాలంట ఏదైనా తెలుసా అండి, ఈ గోషెన్లో ఐగుప్తంతా మిడతలు వచ్చినాయి. గోషెన్లో మిడతలు రాలే. ఐగుప్తంతా నీరు రక్తంగా మార్చబడింది. గోషెను ప్రాంతంలో నీరు రక్తంగా మార్చబడే. ఐగుప్తు దేశం అంతటా చీకటి కమ్మిపోయింది. గోషెన్లో చీకటి. ఇన్ని అద్భుతాలు చూస్తే కనీసం విశ్వాసం ఉంటారు కదా. ప్రభావం మా వెనక ఈ ఫరో సైన్యంతో వస్తుంది, తరుగుతుంది ప్రభావానికి భయపడుతుంది. ప్రభు వార్త అన్నాడు మోషేతో, మోషే 8 రోజులు మొదలు పెట్టారు, చాలు, ఇక మీరేం చేయమన్నాడు? సాగిపోయే నీరు జలము రాళ్ళని కలిగిస్తుంది. ఆగి ఉన్న నీటిలో ఉన్నటువంటి ఆ రాళ్ళకి కొంత నాశపడుతుంది. ఒకటి. రెండవది, జాగ్రత్తగా గమనించండి. పారుచున్న నీరు కల్మషాన్ని తొలగించేస్తుంది. పారే నీరు, నదీ జలాన్ని గమనించండి. ఎవడైనా పొరపాటున కక్షల చేత కానీ నేను చంపి నీళ్ళలో పడేశారు. ఎక్కువ ఆంధ్ర ఏరియాలో కాలంలో ఏమైనా ఉంటే సాయంత్రం చేస్తారు, వేసేస్తారు, నీళ్ళు వేస్తారు, తల్లారి పక్క ఎక్కడికో వెళ్ళిపోతుంది. శవం దొరకదు. కొన్ని 100 కిలోమీటర్లు జర్నీ అయిపోతుంది. అంటే ఎందుకు చూస్తారంటే పారే నీళ్ళలో వేస్తే ఇంకొక పని చేస్తుంది. పారుచున్న నీరు ఎటువంటి కల్మషాన్ని తీసుకెళ్తుంది, పక్కన తోసేస్తుంది. తోసేదా? ఎంతమంది ఆలోచిస్తున్నారో జాగ్రత్తగా గమనించండి. పారుచున్న నీరు కల్మషాన్ని తొలగించేస్తుంది. ఒకవేళ ఎవరైనా మృతదేహాన్ని వేసినా, నిర్జీవమైన దాన్ని వేసి ఒక పక్కన దోసేస్తే కానీ పవిత్రంగా నీరు మాట ముందుకు ఏమైపోతుంది. అలాగే సాగిపోయే క్రైస్తవుడు, సాగిపోయే విశ్వాసి, మృతప్రాయమైన ఆలోచనలు కానీ, మృతప్రాయమైన పరిస్థితులను కానీ చూస్తే వాటన్నింటి ప్రక్కకు తొలగి జీవము కలిగిన వ్యక్తిగా ముందుకు కొనసాగుతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండవది. నంబర్ 3, మూడవది ఏంటంటే పారే నీటిలో జీవం. ఆగిన నీటిలో ఆగి పారకుండా ఆగిపోయిన నీళ్ళలో కొన్ని రోజులకి ఉప్పు నీటిగా మారిపోయి డెడ్ సీ అయిపోయింది. దాన్ని చూడడానికి చాలా మంది ఉంటారు. పారుచున్నంతసేపు, సాగిపోవచ్చున్నంతసేపు జీవం ఉండదు. అదే నీరు పారి ఒక చోట స్టోరేజ్ అయిపోయింది. కొన్ని సంవత్సరాలు, 100 సంవత్సరాల నుంచి అది మృత సముద్రంగా మారి సామాన్యం ఉప్పుకుంటే ఆ రెట్లెక్కి డెడ్ సీ. పారుచున్న నీరు, కదిలే నీటిలో జీవం ఉంది, ఆగిపోయే నీటిలో జీవము. పారుచున్న నీటిలో జీవం. ఇంకా ఒక మాట చెప్ప, పారే నీళ్ళు అనుకోండి, ఏ ఒక్కటి నీరు ఉండడానికి వీలేదు. శుభ్రంగా మంచి తేటగా స్వచ్ఛమైన నీరు అంటుంది. ఆగిందనుకోండి నీళ్ళు, ఆగిన నీటిలో కొన్ని రోజులు కనుక ఒక పెద్దది 1 ఎకరం స్థలం అంతా చేసి ఆ చిన్న చెరువులాగా చేసి దాంట్లో నీళ్ళు పెట్టి ఆగామనుకోండి, కొన్ని రోజులకు ఎంతంటే అవి చూడటానికి పోతాం. మనం ఏం చూడటానికి తెలుసా అండి?
దాంట్లో చక్కగా కొన్ని మొక్కలు మొలుస్తాయి, నాచు మొలుస్తుంది, కొంగ మొలుస్తుంది, కలవపూలు మొలుస్తాయి. అబ్బో ఎంత బాగుందో అని చక్కగా అందంగా మురిసిపోతాం. కానీ ఆగి నీళ్ళని ఆలోచించి అర్థమైందండి. ఒక చెరువు కానీ చెరువులు వస్తాం, ఆగిపోయిన నీటిలో కొన్ని కలవపూలు మొలుస్తాయి, కొన్ని తుంగ మొలుస్తుంది. అవన్నీ చూస్తే అబ్బా చూసి వెళ్ళేవాళ్ళు ఎక్కువగా స్త్రీలు ఏమనుకోకండి, అబ్బా ఎంత చక్కగా ఉందో, గార్డెన్ కంటే బాగుంది. వెళ్ళి అక్కడికి వెళ్ళి పక్కన ఒకసారి నిలబడతారు, ఫోటోలు కూడా ఒకటే పెడతారు కదండి. ఆగి ఉన్న నీటిలో, నిలిచి ఉన్న నీటిలో తుంగ మనవచ్చు, గడ్డి మనవచ్చు, కలవ మనవచ్చు, చూడడానికి అత్యంత సుందరముగా కనబడవచ్చు. కానీ కొన్ని దినాలకు దానిలో ఏముండదు, జీవము. అలాగే ఆగిపోయిన విశ్వాసి, సాగిపోయినటువంటి వాడు ఆగిపోయిన విశ్వాసి చూడడానికి అబ్బో మాటలు ఎంత చెప్తాడంటే తీయగా, అబ్బో మహామాటలు చెప్తాడు. జాగ్రత్తగా గమనించండి. వారు 8 దినాలు బీహాలో కనబడే స్థలంలో 8 దినాలు అక్కడే ఉన్నారు. ఎటు కదలడానికి వీలేక శత్రు భయము చేత దేవుని సన్నిధిలో వారు మొరపెడుతూ ఉంటే దేవుడు వారిని దర్శించి వారితో మాట్లాడకుండా మాట్లాడు, మోషే చాలు నీవు ఇంతవరకు మొరపెట్టినందుకు, ఇక మీద నువ్వు సాగిపోను. ఎందుకు? ఒక అత్యంత శ్రేష్టమైన విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. వారి నీళ్ళు శబ్దం చేస్తుంది, ఆగి ఉన్న నీరు శబ్దం అయిపోయింది. అవునండి. ఎక్కడైనా కాలువ పక్కన కానీ నదుల పక్కన కానీ ఉంటే రాత్రంతా అలలు ఓ ఓ శబ్దం వస్తుందా? బైబిల్ గ్రంథంలో చూడండి ఒక మాట, ప్రవాహ జలములు ధ్వని చేస్తాయట. పరిశుద్ధ బైబిల్లో ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చూద్దాం. ఆయన కంఠస్వరము, ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని. జల ప్రవాహం ధ్వని చేస్తుంది. ఇదే మాట కీర్తనకారుడు 42వ కీర్తనలో అంటాడు, జల ప్రవాహం కరడు కరడని ధ్వని చేస్తుంది. పారే నీళ్లు ధ్వని చేస్తాయి. సాగిపోయే విశ్వాసకి సాక్ష్యం ఉంటుంది. సాగిపోయే విశ్వాస జీవితంలో సాక్ష్యం ఉంటుంది. విశ్వాస జీవితం ఆగిపోయిన వాడికి శబ్దం అనేది సాక్ష్యం లేదు. ఎంత గమనిస్తున్నారో చాలాసార్లు చూస్తున్నాం. ఒక మనుషుడు తన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో, విశ్వాస జీవితంలో సాగిపోయేవాడుగా ఉంటే అతని సాక్ష్యం అనేకులకు వినిపించబడుతుంది. అతని ప్రవర్తన ద్వారా, అతని సాక్ష్యం ద్వారా, అతని మాటల ద్వారా అనేకులు దేవుని సన్నిధికి వస్తారు. దేవుడు తన దాసునికి ఇచ్చిన ఆలోచనను బట్టి, దేవుడు తన దాసునికి ఇచ్చిన పరిశుద్ధాత్మ ప్రేరేపణ బట్టి ఈరోజు ఎందుకో నిన్నటి దినాన్ని మేము మాట్లాడుతున్నప్పుడు దాదాపుగా ఇప్పటికీ ఈ మందిరంలో జరిగిన అద్భుతకరమైన ఆశ్చర్యకరమైన సాక్ష్యాలు ఒక 22 మందితో చెప్పించి లక్షలాది మంది ప్రజలు వీక్షించడానికి దేవుడు కొరకొచ్చున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ సాక్ష్యాలు ఎంత మంచి. ఒక ఆయన ఫోన్ చేశాడు నాకు. ఫోన్ చేసి కొద్దిమంది తిరుపతి నుంచి చేశారు, అండమాన్ నుంచి చేశారు, దుబాయ్ నుంచి చేశారు, ఎక్కడో అక్కడ నుంచి ఫోన్ చేశారు. మాస్టర్ ఏమి సాక్ష్య జీవితం లేని వాళ్ళు అంత పబ్లిసిటీ చేస్తారు కదా, ఇంత మంచి అద్భుతమైన ఆశ్చర్యకరమైన సాక్ష్యాలు ఉన్నారు, మరి మీరు ఎందుకు చేయట్లేదు? దేవునికి మహిమ చాలు. దేవునికి మహిమకరంగా కానీ సాక్ష్యాన్ని మీరు మీ జీవితాలు చేసుకున్నారు. వెంటనే వాడు ఒక్కొక్క మరి మనవాళ్ళు ఎంతమంది షేర్ చేశాడో నాకు తెలియదు, కానీ ఆ సాక్ష్యాలు మళ్ళీ వాళ్ళందరూ మళ్ళీ అనేకులకు పంపి ఆ సాక్ష్యం ద్వారా బలపడడానికి దేవుడు కృప చప్పట్టు బట్టి దేవుడు సేవకులు ఆలోచిస్తున్నారు.
మన మందిరంలో అనేక మంది అందరితో కూడా సాక్ష్యాలు చెప్పించి వాటన్నిటిని కూడా లక్షలాది మంది ప్రజలకు తెలియచేయడానికి దేవుడు తన దాసునికి మంచి ఆలోచించేందుకు ప్రసాదిస్తూ ఉన్నాం. హల్లెలూయా. పారే నీళ్ళంటే ఏం చేస్తాయి చెప్పండి? జల ప్రవాహం ధ్వని చేస్తుంది. పారని నీరుంది, సాక్షి శబ్దమే ఉండదు, సైలెంట్ ఉంటుంది. పారే నీరు శబ్దం ఉంటుంది. సాగిపోయే క్రైస్తవుడికి సాక్ష్యం ఉంటుంది, ఆగిపోయిన క్రైస్తవుడికి సాక్ష్యమే ఉండదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా ఒక్క మాట చెప్పాలంటే, పారే నీళ్లు సముద్రపు నీటిని ఏం చేస్తాయి? మంచి నీటిగా మార్చేస్తాయి. యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయం మనం చూద్దాం. యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయం మొదటి వచనాన్ని చూద్దాం. మందిరము తూర్పు ముఖముగా ఉండెను. నేను చూడగా నీరు ఉబికి తూర్పుగా. యెహెజ్కేలు గ్రంథం 47వ వచనం, మందిరములో నుండి, మందిరపు గడప క్రింద నుండి భూమికి పారుచున్న నీరు మొదటది పాదాల మట్టుకు, తర్వాత మోకాళ్ళలోకు, తర్వాత క్షీరమండలంలోకు ఇలాగ ప్రవహించి 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 ఎక్కడికి వెళ్ళిందంట? అరాబాలో 8వ వచనం. అప్పుడు ఆయన నాతో ఇట్లనెను, ఈ నీళ్లు ఉబికి తూర్పుగా ఉన్న ప్రదేశమునకు పారి అరాబాలోనికి దిగి సముద్రములోనికి. సముద్రము నీళ్ళు ఏమైపోయినాయి? ఎక్కడ విన్నాను అసలు? సముద్రపు నీళ్ళు, మంచినీళ్ళు పోయి సముద్రంలో పడితే సముద్రపు నీళ్ళు అంతా ఏమైపోయినాయట? అంటే దేవుని మందిర గడప క్రింద నుంచి పారుచున్న నీరు సముద్రపు నీటినే మంచినీటిగా మార్చివేసే శక్తి. అంటే సాగిపోయే ప్రతి క్రైస్తవుడు సముద్రపు వంటి లోకంలోకి వెళితే వారు కన్నీరు విడిచి దేవుని సన్నిధిలో ప్రార్థించి అనుకోమంటే, సాగిపోయే క్రైస్తవుడు సముద్రం వంటి లోకాన్ని కూడా ఏం చేయగలడు? మార్చగలడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే మోషేతో దేవుడు మాట్లాడాడు, మోషేతో దేవుడు సంభాషించాడు. మోషే, 8 దినాలకి ప్రజలకు ఎందుకు భయపడుతున్నారయ్యా? 8 దినాలు మీరందరూ కూడా దేవుని సన్నిధిలో ప్రార్థించారు, మీ ప్రార్థన నేను ఆలకించాను, లే సాగిపోమన్నాడు. వెంటనే ప్రజలు సాగిపోయారు. గమనించండి, ముందుగా మోషే వెళ్తున్నాడు, వెంటనే ఎర్ర సముద్రము పాయగా చేయబడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆరిన నేల సహజంగా ఎక్కడైనా వర్షం కురిసింది మన ఇళ్లలో, వర్షం కురిస్తే ఆ తడి ఆరడానికి మినిమం ఎంత ఎండాకాలం కనీసం 1 డే పడుతుంది, అవునండి. అదే వర్షాకాలం మిగిలిన సీజన్కి కనీసం 1 వీక్ టైం పడుతుంది. అదే ఒక కాలమో ఒక ఏదైనా ఉందనుకోండి, అది ఆరంటే మినిమం వాతావరణ శాస్త్రంలో అసలు 15 డేస్ టైం పడుతుంది. ఏది చిన్న కాలువ ఎండిపోయినా కొంత తేమ ఉన్నది, ఆరిన నేలగా పొడిగా రావడానికి మినిమం 15 డేస్ పడుతుంది. కానీ దేవుని ప్రజలు, మోషే ముందు వెళ్ళాడు. మోషే తన చేతి కళ్ళను తీసుకొని ఎర్ర సముద్రం వైపు చాపాడు. చరిత్ర చదివి నేను ఆశ్చర్యపడ్డా. ఓన్లీ విత్ 24 hours, 24 గంటల వ్యవధిలో 30 లక్షల మంది ప్రజలు 16 కిలోమీటర్ల వెడల్పున్నటువంటి ఆ ఎర్ర సముద్రాన్ని దాటాలని దేవుడిస్తూ ఉంటాం. సాగిపోయే అనుభవం కావాలి. ఈ ఉదయకాలం ఇంతకాలం ఏంటి? 3 నెలల పాటు 8 రోజులు మనం 3 నెలల పాటు దేవుని వాక్యాన్ని ధ్యానం చేశాం. 3 నెలల పాటు దేవుని సన్నిధిలో ప్రార్థించాం. 3 నెలల పాటు దేవుని సన్నిధిలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేశాం. 3 నెలల పాటు మనం దేవుని సన్నిధిలో కుటుంబంతో కూడా కలిపి ముందుకు కొనసాగాం. ఇప్పుడు సాగిపోతే దేవుని ప్రజలు సాగిపోయారు. ఎర్ర సముద్రం ఏమైపోయింది? ఒకే ఒక్క రాత్రంతా దేవుని సన్నిధిలో ప్రార్థించాడు. ఆయన పెనువేల నుంచి సాగిపోతే సూర్యోదయం నిర్గమాకాండం
గమనించండి. ఆదికాండము 32వ అధ్యాయం. ఆదికాండము 32వ అధ్యాయము 31వ వచనం. అతడు పెనుయేలు నుండి సాగిపోయినప్పుడు, సాగిపోతే సూర్యోదయం అయింది, సాగిపోతే ఎర్ర సముద్రం పాయలుగా చేయబడింది. యెహోషువ యొక్క నాయకత్వంలో వారు తమ్మును తాము శుద్ధి చేసుకొని, తమ్మును తాము సరి చేసుకొని, తమ్మును తాము పరిశుద్ధపరచుకొని సాగిపోయారు. యోర్దాను నుండి రెండుగా చీలిపోయింది. ఎర్ర సముద్రం పాయలు చేయబడ్డప్పుడు ఒక అద్భుతం అంటే ఏంటి తెలుసా? ముందు దేవుని ప్రజలు, వెనక నుంచి తరువాత వెంటనే అప్పటి వరకు నా మేఘస్తంభం దేవుని ప్రజలైన ఇశ్రాయేలుకు వెనక వాళ్ళను తరుముతున్న ఎవరి దగ్గరికి వెళ్ళిపోయిన మధ్య ఐగుప్తులకు మధ్య నిలబడ్డదంట. దేవుని ప్రజలు ఈ 16 కిలోమీటర్ల ఎర్ర సముద్రం వెడల్పు కలిగిన దాటేసరికి దాటగానే అటుపక్క ఇటుపక్క గోడలుగా నీళ్ళు నిలబడ్డాయి. లాస్ట్ మనిషి వచ్చేసాడు. 16 కిలోమీటర్లు 30 లక్షల మంది ప్రతి చివరి మనిషి అయిపోయాడు. అయిపోగానే మోషే అందరూ వచ్చారా అని అడిగాడంట. మోషే, అయ్యా విమోచించబడిన మేమందరం కూడా నీతో పాటు మేము సాగి ముందుకు వచ్చేసామన్నాడు. వెంటనే మోషే తన కర్ర తెస్తాడు. వెంటనే అటు నీళ్ళు లాగితే ఈ లోపల 16 కిలోమీటర్ల దూరంలో 600 గుర్రాలు, రథాలు, ఫరో సైన్యం వచ్చేది. అటు మీద వచ్చేసి అవునండి, శత్రు సైన్యం లయపరచబడింది. అందుకే నిర్గమాకాండం 14వ అధ్యాయం దైవజనుడు మోషేతో మాట్లాడుతున్నాడు. నేను చూచిన ఐగుప్తులను ఇక మీదట మరి ఎన్నడూ, మన కుటుంబాల సమస్యలు కూడా మరి ఎన్నడూ లేకుండా లయపరచగలిగిన దేవుడు మన దేవుడు. ఇప్పుడు సాగిపోయే క్రైస్తవులుగా ఉంటే కాబట్టి మనం కూడా మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో ఈ ఉదయకాలం ప్రత్యేకంగా గమనించి సాగిపోయేవారు ఉన్నారు. సాగిపోయే నీరు రాళ్ళను కరగజేసి ఇసుకగా మారుస్తుంది. ఆగిపోయే నీరు అంటే కొంచెం నీరు గ్రహించి ఇంకా బాగైపోతుంది. గుమ్మాలు పట్టేటప్పుడు భౌతికంగా గుమ్మాలు పట్టకపోతే ఇక రేపు పొద్దున ఆత్మీయ జీవితం కూడా అంటే మన పరిస్థితి. రెండవది, సాగిపోయే నీరు పెద్ద పెద్ద పారే నీళ్లు ఇక అక్కడక్కడ అప్పుడు చెప్తాడండి. మధ్యలోకి వెళ్ళే దాంట్లో ఒక చిన్న రేకులు కానీ చెరువు అదుపు పడితేనే మధ్యలోకి వెళ్ళే దారిలో ఉన్న సప్ట మొత్తం లేకపోతలు పెట్టిందా పెట్టలేదా? ఏమంటే పౌలగారు పెట్టిందా లేదా? పెట్టింది. కొన్ని రోజుల తర్వాత చూస్తే ఆ ఇల్లు బంగారం కొట్టుకోవడానికి అక్కడక్కడ చెప్తాను నేను పారే నీటి గొప్పతనాన్ని. సాగిపోయే క్రైస్తవు ఆ లోపల 80 వారం రోజులు మొత్తం 15,000 మంది కొట్టి ఆ ఇల్లు తీసుకుంది. నీటికి ఒక్క క్షణం మొత్తం లేకపోవడం పెట్టేసి పారే క్రైస్తవుడికి, సాగిపోయే క్రైస్తవుడికి, కొనసాగే క్రైస్తవుల అంతకంటే అమితమైన గొప్ప శక్తి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ఈ పునరుత్థాన దినమున దాదాపు 3 నెలల తర్వాత మరలా మనం దేవుని సన్నిధి ముందుకు సాగుతున్నాం. సాగిపోయే క్రైస్తవులు ఉన్నాం, ఆగిపోయే క్రైస్తవులు కాకుండా మనం జీవించినాం. దేవుడి హెచ్చరికను ఆశీర్వదించాలి. ఆత్మ నియమము ద్వారా సాగిపోదాం. కళ్ళు మూసుకుందాం. ఒక్క నిమిషం ఎక్కడ వరకు 2 చేతులు జోడించండి. ఆగిపోయే క్రైస్తవుడుగా దయచేసి ఉండవద్దు. ఆగిపోయే దానిలో జీవం ఉండదు. సాగిపోయే జీవము కలిగిన ప్రతిదీ సాగిపోయేదిగా ఉంటుంది. సాగిపోయే నీరు బలమైన శక్తివంతమైన వాటిని కూడా తీసేస్తాయి. ఆగిన నీళ్ళు గడ్డి పోచలు మొలుస్తాయి, కలవూలు మొలుస్తాయి, అన్ని మొలుస్తాయి. చూడడానికి రమ్యంగా సౌందర్యం ఉండొచ్చు, కానీ కొన్ని రోజులకి దాంట్లో ఉప్పు పెరిగిపోతుంది. జాగ్రత్త, వరద పెరిగిపోతుంది. కాబట్టి సాగిపోయే విధంగా ఉంటాం. దేవుని ప్రజలని ఇశ్రాయేలీయులు 8 దినాలు దేవుని సన్నిధిలో పీహహారోతు దగ్గర ప్రార్థన చేశారు. అప్పటికి వారు రామశేష్ నుంచి సుక్కోతుకు వచ్చారు. సుక్కోతు అనుభవం నుంచి ఏతాము అనుభవానికి వచ్చారు. ఏతాము దగ్గర నుంచి పీహహారోతు దగ్గరికి దాదాపుగా 484 కిలోమీటర్లు ప్రయాణమై
30 లక్షల మంది యాత్రికులుగా వలసగా వచ్చినట్టుగా వచ్చేసారు. వెనక శత్రువు తరుగుతుంటే ప్రార్థిస్తున్నాను. వెంటనే దేవుడు అన్నాడు, 8 దినాలు మొదలుపెట్ట చాలు, 8 దినాలు దేవుని మొదలుపెట్ట చాలు మోషే, నీవు నీ ప్రజల ముందుకు సాగిపోయి నేను అద్భుతం చేస్తానన్నాడు. ఎర్ర సముద్రము పాయలుగా చేయబడింది. ఆరిన నేలను, కొన్ని గంటల వ్యవధిలో ఆరిన నేలను 16 కిలోమీటర్లు 30 లక్షల మంది ప్రజలు నడవగలిగారు. ఎంత గొప్ప సంగతి. కాబట్టి అందరూ 2 చేతులు జోడించిన కళ్ళు మూసుకున్నాం. ఆత్మ నియమము ద్వారా మనం సాగిపోతాం. విశ్వాసము నాకు కర్తయు దానిని కొనసాగించెడి, యేసుని చూచుచు ఓపికతో ఉండాలి. మనం అటువంటి స్థితిలో మన జీవితాన్ని కొనసాగిద్దాం. తలలోంచని చిన్న ప్రార్థన. కృపగల తండ్రి, ప్రేమ కలిగిన రాజా, పారుచున్న నీరు సముద్రాన్ని మంటిగా మార్చి సాగిపోయే క్రైస్తవుడు ఎర్ర సముద్రమును పాయలుగా చేశాడు. యోర్దాను నదిని పాయలుగా చేశాడు. సాగిపోవచ్చున్న నీ బిడ్డలకు పగటిలో మేఘస్తంభంగా, రాత్రి అగ్ని స్తంభంగా నడిపించావు. వారు కాళ్ళు వాయలేదు, వారి వస్త్రములు పాతగలేదు. అద్భుతాలు చేశావు. నీ మాట చొప్పున సాగిపోయే కృప మాలో ప్రతి ఒక్కరికి దయచేయు కబడును కాక. పారుచున్న నీరు శబ్దము చేసినట్టుగా మా సాక్ష్య జీవితాలు అనేకుల జీవితాలను మార్చును కాక. ఆశీర్వదించండి. ఈ క్లుప్త సందేశం ద్వారా ప్రతి ఒక్కరితో మాట్లాడినందుకు వందనాలు తెలుస్తుంది. యేసు నామములో స్తుతిస్తున్నాను.